సో ఇప్పటికే ఎన్నో ప్లేయర్స్ కాంబినేషన్స్ ట్రై చేసినప్పటికీ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ అనేది అంత మేర రాణించలేకపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పంత్ కూడా ఆక్షన్లో ఉన్నాడు. సో వాళ్ళ ఎట్లా ఉంటుంది సార్, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండదు అనుకోవచ్చు ప్రజెంట్? ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర కూడా మంచి అమౌంట్ ఉన్నది. వాళ్ళ దగ్గర కూడా 73 crores ఎంతో ఉంది. థర్డ్ హైయెస్ట్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఏంటంటే జేక్ ఫ్రేజర్ మగ్గర్, ఖలీల్ అహ్మద్ లాంటి వాళ్ళ దగ్గర ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్, వాళ్ళ దగ్గర 2 RTM కార్డ్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. సో వాళ్ళు మంచి ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాలి, క్యాప్టెన్ వెతుక్కోవాలి వాళ్ళు. సో ఒక శ్రేయస్ అయ్యర్ బహుశా ఆ టీంకి వెళ్తాడని మనకు వార్తలు వస్తున్నాయి. సో వాళ్ళు మొత్తం బౌలింగ్ అటాక్ని అంతా కూడా వాళ్ళు సమకూర్చుకోవాల్సి ఉంది, పేస్ బౌలింగ్ అటాక్ పర్టికులర్లీ. సో వాళ్ళకు కూడా అంత ఈజీ కాబోదు, ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ని ఎక్కువ మంది సంపాదించుకోవడానికి కావాల్సిన అమౌంట్ ఉంది. కానీ మరి ఆక్షన్ ఏ విధంగా ఎటు టర్న్ అవుతుందనేది చూడాలి. సో ఢిల్లీ కూడా కొంచెం టఫ్ జాబే ఉందని చెప్పాలి. ఇక పంజాబ్ కింగ్స్ సంగతి ఏంటి సార్? అంటే చాలామంది ప్లేయర్స్ని అది వదిలేసుకుంది కాబట్టి సో వాళ్ళు ఆక్షన్లో ఎంత అగ్రెసివ్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది? ఇప్పటికే వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉన్నటువంటి నేపథ్యంలో మిగతా ఫ్రాంచైజీలు ఎలాంటి పోటీ ఎదుర్కోబోతున్నారు వాళ్ళ సైడ్ నుంచి? వాళ్ళు డెఫినెట్గా బెస్ట్ ప్లేయర్స్ కోసం వెళ్తారు. ఆక్షన్లో ఉన్న బెస్ట్ ప్లేయర్స్ లైక్ రిషబ్ పంత్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, బట్లర్, ఫిల్ సాల్ట్, జేక్ ఫ్రేజర్ మెగ్గర్, ఎవరైతే మిచెల్ స్టార్క్, ట్రెంట్ బోల్ట్, బెస్ట్ ప్లేయర్స్ కోసం వెళ్ళాల్సిన అమౌంట్ ఉంది. ఎందుకంటే చాలా టీమ్స్ కంటే డబుల్ త్రిబుల్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది. సో అలాంటి సిచ్యుయేషన్లో వాళ్ళు బెస్ట్ బయింగ్ చేయాలి. గతంలో కూడా వాళ్ళ దగ్గర పెద్ద అమౌంట్లో ఉండడం మనం చూసాం. ప్రతి ఆక్షన్లో వాళ్ళు చాలామంది ప్లేయర్స్ని రిలీజ్ చేసి పెద్ద అమౌంట్తోనే ఆక్షన్లోకి వెళ్తారు. అయినా కూడా వాళ్ళు సరిగ్గా సెలెక్షన్ చేయకపోవడం అనేది గతంలో మనం చూసాం. ఈసారైనా వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేస్తారేమో చూడాలి. ఇక లాస్ట్ టైం టైటిల్ విన్నారు కేకేఆర్ గురించి ఏం చెప్తారు సార్? అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్లేయర్స్ సరిగ్గానే ఉన్నారా, లేదంటే వాళ్ళు కూడా కొత్త ఛాన్సెస్ కోసం ఏమైనా చూస్తున్నారు? కేకేఆర్ చాలా బాగుంది టీము. వాళ్ళకి ఆల్రెడీ రిటెన్షన్లో మంచి మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, వాళ్ళకి మంచి ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళకి 2 అన్క్యాప్ ప్లేయర్, హర్షిత్ రాణా, రమణ్దీప్ అన్క్యాప్ ప్లేయర్. వాళ్ళు ఇప్పుడు క్యాప్ ప్లేయర్స్ అయిపోయారు, కానీ రిటెన్షన్ టైంలో వాళ్ళు అన్క్యాప్డ్గా ఉండడం వల్ల వాళ్ళకి అమౌంట్ కూడా సఫిషియెంట్ అమౌంటే ఉన్నది. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి క్యాప్టెన్ కావాలి, కీపర్ కావాలి. గతంలో సరైన కీపర్ లేక వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. సో దానికోసం వాళ్ళు కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతారు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఒక 3-4 ఇండియన్ ప్లేయర్స్ని వాళ్ళు సరైన వాళ్ళని తీసుకుంటే, కీపర్ అండ్ క్యాప్టెన్ తీసుకుంటే, వాళ్ళు ఇప్పటికే వాళ్ళకున్న టీంకి 6 ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు కాబట్టి మిగతా టీంకి వాళ్ళు సరైన టీం సమకూర్చిన అవకాశం ఉంటుంది. బట్ ఒకటేంటంటే వాళ్ళ దగ్గర RTM లేకుండా ఉంది. సో అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆక్షన్లో బయింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక రాజస్థాన్ రాయల్ చూసుకుంటే అక్కడ కూడా చాలామంది స్వదేశీ ఆటగాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో వాళ్ళ సంగతి ఏంటి సార్? అంటే విదేశీ స్టార్స్ కోసం ఏమైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? రాజస్థాన్ రాయల్స్కి అందరికంటే అతి తక్కువ అమౌంట్ ఉంది, జస్ట్ 41 crores ఉంది. RTM కార్డులు కూడా లేవు. సో ఆల్రెడీ 6 ప్లేయర్స్ని వాళ్ళు రిటైన్ చేసుకున్నారు కాబట్టి రిమైనింగ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసుకోవాలి. అయితే ఏంటంటే ఈ 6 ప్లేయర్స్ ఇంజరీ ఫ్రీగా ఉంటేనే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. సో బ్యాకప్స్ కూడా తీసుకోవాలి. సో వాళ్ళు కూడా చాలా స్మార్ట్ బయింగ్ చేయాల్సి ఉంటుంది. ఉన్న చాలా తక్కువ అమౌంట్తో వాళ్ళు మంచి ప్లేయర్స్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో వాళ్ళు అన్క్యాప్ ప్లేయర్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన సిచ్యుయేషన్ మనకు అనిపిస్తుంది. ఇక గుజరాత్ టైటాన్స్ సంబంధించి వాళ్ళ పికింగ్స్ ఎట్లా ఉండబోతున్నాయి సార్? అంటే వాళ్ళ దగ్గర స్టార్ ఆటగాళ్ళు గిల్ ఒక్కరే ఉన్నారు ప్రజెంట్ చూసుకున్నట్లయితే. సో వాళ్ళ పికింగ్స్ ఎట్లా ఉండబోతున్నాయి? వాళ్ళకి కూడా కీపర్ కావాలి, తర్వాత వాళ్ళకి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కావాలి, ప్లస్ మొత్తం ఫాస్ట్ బౌలింగ్ అటాక్ అంతా వాళ్ళు ఆక్షన్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ రషీద్ ఖాన్ ఒకడే, ఒక స్పిన్నర్ ఒకడే ఉన్నాడు వాళ్ళకి. సో వాళ్ళు కూడా ఏంటంటే చాలా స్మార్ట్ బయింగ్ చేయాలి. లాస్ట్ టైం చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్, పువర్ పర్ఫార్మెన్స్ చూసాం మనం వాళ్ళ దగ్గర నుంచి. సో మంచి ఫాస్ట్ బౌలర్స్ని తీసుకోవాలి. కీపర్ కూడా వాళ్ళు కూడా సరైన కీపర్ లేక వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్ లాంటి కీపర్ సరైన రిజల్ట్స్ ఇవ్వక వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. సో మంచి కీపర్ని, తర్వాత మంచి పేస్ బౌలింగ్ అటాక్ని కూడా తీసుకోవాల్సిన అవసరం. వాళ్ళకి RTM కార్డు ఉంది, బహుశా మహమ్మద్ షమీకి అది వాడే అవకాశం ఉంది. ఇక లక్నో సూపర్ జైంట్స్కి సంబంధించి వాళ్ళ స్ట్రాటజీ ఎట్లా ఉండబోతుంది సార్? అంటే వాళ్ళ కెప్టెన్ కూడా రిలీజ్ అయ్యాడు కాబట్టి వాళ్ళ స్ట్రాటజీ ఎట్లా ఉండబోతుందంట? వాళ్ళు మంచి రిటెన్షన్స్ చేశారు వాళ్ళు. ఎందుకంటే నికోలస్ పూరన్ కానీ, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, తర్వాత 2 అన్క్యాప్ ప్లేయర్స్ని మొహసిన్ ఖాన్ అండ్ ఆయుష్ బదోని తీసుకున్నారు. వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా బాగానే ఉన్నది. సో దే నీడ్ ఏ క్యాప్టెన్. సో ఇండియన్ క్యాప్టెన్ లేకపోయినా పూరన్ అనే క్యాప్టెన్ చేస్తాడు. సో దే హ్యావ్ టు, వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారని చెప్పాలి. వాళ్ళ ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ వాళ్ళ దగ్గర RTMs కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ పాత ప్లేయర్స్, స్టాయినస్ లాంటి ప్లేయర్స్ కోసం దాన్ని యూజ్ చేసే అవకాశం ఉంది. ఇక ఫైనల్గా చెప్పండి సార్, మీ ఆలోచన ప్రకారం టాప్ 10 లిస్ట్లో ఎవరు ఉంటారంటే ఏం చెప్తారు? అంటే టాప్ 10 మనం ఓన్లీ ప్రెడిక్షన్ మాత్రం ఇవ్వగలము, కానీ అంత మనకు సర్టన్గా చెప్పడం కుదరదు. నా దృష్టిలో అండి రిషబ్ పంత్ ఈసారి అందరికంటే ఎక్కువ అమౌంట్ అతనికే దక్కే అవకాశం ఉంది. రిషబ్ పంత్ తర్వాత ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రాహుల్,
హర్షదీప్ సింగ్కి రిషబ్ తర్వాత ఎక్కువ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా మంచి ఆల్రౌండ్ ప్లేయర్గా ఉన్నాడు. బట్లర్, సాల్ట్, జేక్ ఫ్రేజర్, మెక్గర్క్స్, తర్వాత మిచెల్ స్టార్క్, ట్రెంట్ బోల్ట్, రబాడా ఇలాంటి ప్లేయర్స్కి టాప్ 10లో ఉండే అవకాశం ఉంది వీళ్ళలో.